అరెస్టులు సవాళ్లు ఉద్రిక్తతల మధ్య జడ్పీటీసీ బైపోల్స్ జరుగుతున్నాయి. బూతుల్లోకి వెళ్లకుండా తమ ఏజెంట్లను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. పులివెందుల అభ్యర్థి స్వగ్రామంలోనే ఆంక్షలు పెట్టారంటోంది వైసీపీ. గొడవలు జరిగిన 3 గ్రామాల్లో ప్రస్తుతానికి ఆ వివాదాలైతే సద్దుమణిగాయి. కానీ ఉద్రిక్తత మాత్రం ఇంకా చల్లారలేదు. పులివెందులలో కానేపల్లె, కణంపల్లె, ఎర్రబల్లిలో ఉదయం గొడవలు జరిగాయి. ఇటు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో టీడీపీ ఏజెంట్లను అడ్డుకున్నారని పోలీసులతో మంత్రి వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఏజెంట్లకు ఆంక్షలు లేవా అంటూ మంత్రి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మనం పులివెందులకు సంబంధించి చూస్తున్నాం. కణంపల్లి గ్రామంలో ఉదయం అక్కడ గొడవ జరిగింది. అదేవిధంగా కానేపల్లిలో కూడా గొడవ జరిగింది. ఇటు ఒంటిమిట్టకు సంబంధించి రాచపల్లిలోనూ గొడవ జరిగింది. సో మ్యాక్సిమం వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు పోలింగ్ కేంద్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు, ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే కణంపల్లిలో మాత్రం కొంచెం భిన్నమైన వాతావరణం కనిపించింది. అక్కడ పోలీసులు మమ్మల్ని ఓట్లేయకుండా అడ్డుకుంటున్నారంటూ స్థానికులే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అది మనం టాప్ బాక్స్లో చూస్తున్నాం. కణంపల్లికి సంబంధించి కానేపల్లిలో ఓటు వేయడానికి వస్తున్న మాపై కొందరు దాడి చేశారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కారు కూడా ధ్వంసమైంది. ఇలా ఉద్రిక్తతల మధ్యే ఇటు ఒంటిమిట్ట, అటు పులివెందుల్లో పోలింగ్ కొనసాగుతోంది.